కూటమికి మరింత బూస్ట్ దొరికింది. బీహార్ విజయంతో కొత్త ఉత్సాహం, ఉత్తేజాన్ని కలిగిస్తోంది. ఇదే ఊపును త్వరలోనే జరగబోయే ఎన్నికల్లో కూడా చూపించాలనే టార్గెట్ నిర్ణయించుకుంది. వచ్చే ఏడాది 5 రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో సమర నాదాన్ని మోగించాలని మోదీ పిలుపునివ్వడంలో ఆంతర్యం అదేనంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు. బీహార్లో ప్రధాని మోదీ, సీఎం నితీష్ జోడీ మరొకసారి సక్సెస్ కొట్టింది. ఓటములను గెలుపులను భారీ విజయాలుగా మార్చుకోవడంలో తమకు ఎవ్వరూ పోటీ కాదంటూ బీహార్ సక్సెస్ రేట్తో ప్రధాని మోదీ మరొకసారి నిరూపించుకున్నారనే టాక్ వినిపిస్తోంది. బీహార్ గెలుపుపై ఎవరు ఎంత చెప్పినా తక్కువేనన్న టాక్ వినిపిస్తోంది. ఇక ముందు కూడా పాలిటిక్స్ లో ఎవరూ ఢీకొట్టలేని బాహుబలిగా మోదీని మార్చగా ప్రత్యర్థి పార్టీలు మహాగఠబంధన్ నాయకులను మరగుజ్జులను చేసిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో బీహార్ విజయాన్ని బీజేపీ వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్పై గురిపెట్టింది. ఇప్పటికే అక్కడి రాజకీయ పరిస్థితులపై సగంపై చేయి సాధించినట్టేనని రాజకీయ విశ్లేషకుల భావన. అస్సాం, పశ్చిమ బెంగాల్లో ఒంటరిగా, తమిళనాడు, పుదుచ్చేరిలో కూటమిగా బీజేపీ బలంగా ఉంది. అయితే ముస్లిం ఓట్లు ఎక్కువగా ఉన్న కేరళలో ఇప్పటి వరకు అంతగా బలోపేతం కాలేకపోయింది. అయినా ప్రతి ఎన్నికల్లోనూ కమలం పార్టీకి వచ్చే ఓట్ల శాతం పెరుగుతోంది. ఇది తమలో ఎవరిని దెబ్బతీస్తుందోనన్న భయాన్ని ప్రత్యర్థుల్లో సృష్టించగలుగుతోందని పాలిటిక్స్ లో టాక్. ప్రస్తుతం బీహార్ లో సాధించిన కూటమి సక్సెస్ 2029 సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగే అన్ని అసెంబ్లీ ఎన్నికలపైన పై చేయి సాధించేందుకు బీజేపీని స్ట్రాంగ్ చేసేందుకు పనిచేస్తుందన్న భావన కలిగిస్తోందంటున్నారు విశ్లేషకులు. అయితే బీహార్ లో మాత్రం మహాకూటమి ఎక్కడా పోటీని ఇచ్చినట్టుగా కనిపించలేదు. ఎన్నికలకు ముందు మంచి జోష్ లో ఉన్న ఇండియా కూటమి ఆ తర్వాత డౌన్ కావడానికి కారణాలేంటి? బీహార్ గెలుపు బీజేపీకి బూస్ట్ ఇచ్చిందా? ఎన్డీఏ పార్టీలో ఊపు పెంచుతోందా? నెక్స్ట్ జరిగే ఎన్నికల్లోనూ కొనసాగుతోందా? వెస్ట్ బెంగాల్, తమిళనాడులో గెలుస్తామన్న విశ్వాసాన్ని కలిగించిందా? పాగా వేసేందుకు ఎలాంటి ప్లాన్ చేస్తోంది ఎన్డీఏ? రణతంత్ర మంత్రం ఏంటి? కేరళలోనూ పాతుకుపోవడానికి అస్త్రాలు సిద్ధం చేస్తోందా? ఎన్డీఏ వ్యూహాలను అడ్డుకోవడంలో ఇండియా కూటమి ఎక్కడ విఫలం చెందుతోంది? ఇదే అంశాలపై డిస్కస్ చేసేందుకు మనతో పాటు జాయిన్ అయ్యారు రాజకీయ విశ్లేషకులు గంగాపురం వెంకటరెడ్డి గారు బీజేపీ అధికార ప్రతినిధి, అలాగే షేక్ బాజీ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి. నమస్తే అండి, వెల్కమ్ టు డిబేట్. రైట్, ముందుగా షేక్ బాజీ గారు, ఎన్నికలకు ముందు మంచి జోష్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ అంటే ఇండియా కూటమి ఎందుకు ఎన్నికల తర్వాత ఆ జోష్ కోల్పోయిందా? ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్స్ ఆ తర్వాత డౌన్ అవ్వడానికి రీజన్స్ అంటే ఏం చెప్తారు? ముందుగా మీకు అట్లాగే ప్యానల్ మిత్రుడికి నమస్కారం. మన ఐనిస్ ప్రేక్షకులకు కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. ఇప్పుడు ఎన్నికల తర్వాత గెలుపు ఓటములు సహజం. కాకపోతే ఏంటంటే బీహార్ ఎన్నికలు, అట్లాగే హర్యానా ఎన్నికలు, ఇంకో చోట జరిగిన ఎన్నికలు చూస్తే కనుక మరి రాహుల్ గాంధీ గారు ఇంతకుముందు చెప్పినట్టుగా ఏంటంటే పెద్ద ఎత్తున గాంబ్లింగ్ జరుగుతుంది ఎలక్షన్ లో. మరి ఎన్డీఏ ప్రభుత్వం తన చెప్పు చేతల్లో ఈసీని మొత్తం వ్యవస్థల్ని పెట్టుకొని ఏంటంటే ఈ ఎన్నికల్ని ఏకపక్షంగా సాగేటట్టు డిజైన్ చేసుకుంటా ఉన్నారంటంలో నిన్నటి బీహార్ ఎన్నికలు క్లారిటీ చేసింది. ఎందుకంటే పక్కా గెలిచే స్థానాలన్నీ కూడా కబ్జా అయిపోయినాయి. అది ఎన్నిక ఓట్ చోరీ అన్నారు, ఓట్ చోరీ కాదు, సర్కార్ చోరీ జరిగింది బీహార్ లో. ఎట్టి పరిస్థితుల్లో అనుమానం లేదు, దీని మీద ప్రోబ్ జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఆధారాలతో సహా కొద్ది రోజుల్లోనే అన్ని బయటకు వస్తాయి. ఎందుకంటే ఎక్కడైనా కానీ ఎలక్షన్స్ ఉంటాయి. ఎలక్షన్స్ లో ప్రతిపక్షాలు ఉంటాయి, ప్రతిపక్షాలకి కొన్ని సీట్లు వస్తాయి, ప్రతిపక్షాల యొక్క పాత్ర ఉంది. అందులో అక్కడ ఆర్జేడీ మన యాదవ్ గారు చాలా పవర్ఫుల్ గా బలంగా పనిచేశారు. రాహుల్ గాంధీ ప్రచారంలో కానీ ర్యాలీల్లో కానీ పెద్ద ఎత్తున జనం హాజరయ్యారు. అట్లాగే ఎగ్జిట్ పోల్స్ కూడా దాదాపు పోటాపోటీ నెక్ టు నెక్ గా రిజల్ట్స్ చెప్పినాయి. ఇలాంటి నేపథ్యంలో వచ్చిన రిజల్ట్స్ చూస్తే కనుక చాలా దారుణంగా ఉన్నాయి.
ఇక్కడ ఏదో ఒక ఒక అదృశ్యమైన శక్తులు కొన్ని బ్యాక్గ్రౌండ్ లో పనిచేస్తున్నాయని చెప్పేసి ఖచ్చితంగా అందరికీ అనుమానం కలుగుతా ఉంది. ఈ అనుమానాలను పటాపంచలు ఖచ్చితంగా చేస్తాము. త్వరలోనే మేము రాబోయే ఏదైతే జరగబోయే దక్షిణాది కానివ్వండి, అటు వెస్ట్ బెంగాల్ ఎన్నికలు ఆ టైం కల్లా ఇది ఏదైతే దీని వెనకాల ఉన్న కుట్రలు ఉన్నాయో, అట్లాగే ఏకపక్షంగా ఎన్నికలు చేస్తూ వ్యవస్థలు గుప్పిట్లో పెట్టుకుంటున్న మరి ఎన్డీఏ ప్రభుత్వం యొక్క గుట్టు బయట పెడతామండి ఖచ్చితంగా. ఇందులో అనుమానం ఏం లేదు. ఇదైతే ప్రజాబలంతో గెలిచిన ఎన్నిక కాదు ఇది. ఎందుకంటే నితీష్ కుమార్ అనేక అంశాల్లో ఫెయిల్యూర్. అతను స్థిరంగా ఒక పార్టీలో ఉండడు. ఇప్పుడు రేపు ఇవాళ ప్రభుత్వం నడుపుతూ రేపు బీజేపీతో ఉంటాడో లేడో కూడా తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న నేత అతను. రైట్. అంటే షేక్ బాజీ గారు ఎంత శక్తులు పనిచేసినా కూడా అంటే ఇండియా కూటమి కేవలం 36 స్థానాలకి అక్కడ పరిమితం అయింది. మనం అక్కడ చూసుకుంటే అంటే బీజేపీ కూడా అంటే బీజేపీ అలయన్స్ లో కూడా ఉంది, మరి 202 స్థానాలు అక్కడ గెలుచుకుంది. ఎవరికైనా కూడా అంటే ఎలక్షన్స్ లో గానీ ఎక్కడైనా దీంట్లో కూడా గెలుపు ఓటములు సహజమే. కానీ ఓడిపోయాక మనలో ఉన్న మైనస్లు ఏంటి అనే విధంగా కూడా ఒకంతా చర్చించుకోవాలి. అంటే ఎక్కడ మీరు ఎన్డీఏ వ్యూహాలను ఎక్కడ అడ్డుకోవడంలో ఎక్కడ విఫలమయ్యారని మీరు చెప్తున్నది ఏకీభవిస్తాను. ఏ పార్టీలో కూడా పరిపాలన చేస్తున్న పార్టీ అయినా ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అయినా ప్లస్లు మైనస్లు ఉంటాయి, రెండు ఉంటాయి. ఎవరైనా కానీ గెలిచినందుకు ఇంకా ఎక్కువ సీట్లు రావాలని బేరీ చేసుకుంటారు. ఓడిపోయిన వాళ్ళు ఎందుకు ఓడిపోయామా, ఎక్కడ తప్పులు చేశామనేది బేరీ చేసుకుంటారు. కానీ ఈ ఎన్నికల్లో అలాంటి పరిస్థితి లేదు. ఇదొక అద్భుతమైన ఎన్నిక. ఇది అద్భుతమైన ఎన్నిక వాళ్ళ దృష్టిలో. మా దృష్టిలో ఏంటంటే ఇదేదో ఒక కుట్రపూర్వకంగా నెరవేరుస్తా ఉన్నారు ఎన్నికలు అనేది క్లారిటీ వచ్చింది. ఎందుకంటే నెక్ టు నెక్ పోటీ ఉన్న పరిస్థితులు ఉన్నాయి అనేక నియోజకవర్గాల్లో. కానీ నేరోలో వెళ్ళిపోయినాయి. ఇంకొకటి కూడా ఏంటంటే ఒకసారి మీరు చూడండి గణాంకాలు. బీహార్లో ఉన్న ఓటర్ల సంఖ్య ఎంత, పోలైన ఓట్లు ఎన్ని, అట్లాగే ఈ నేరోలో ఓడిపోయిన నియోజకవర్గాలు, గెలుచుకున్న నియోజకవర్గాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని మీరు లెక్క వేయండి. చూస్తే మీకు క్లారిటీగా ఖచ్చితంగా దీని మీద ఒక విచారణ జరగాల్సిందే, ప్రోబ్ చేయాల్సిందే. మరి దీనికోసం అని కార్యాచరణ మా అగ్రనాయకత్వం ఢిల్లీ నుంచి రూపొందిస్తా ఉన్నారు. మొత్తం ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీలన్నీ కలిసి దీని మీద అధ్యయనం చేసి ముందుకెళ్తారమ్మా. రైట్ అండి. రైట్. వెంకటరెడ్డి గారు చెప్పండి. అంటే బీహార్ లో ఏదైతే ఫార్ములా పనిచేసిందో అది ఇప్పుడు మనకి తమిళనాడులో గానీ కేరళలో గానీ బీహార్ ఫార్ములా అనేది వర్కౌట్ అవుతోందంటారా? ఇప్పుడు ఒకటి మేడం, లైవ్ లో ఉన్న కాంగ్రెస్ మిత్రులతో సహా మీకు అందరికీ కూడా నమస్తే. ఇప్పుడు కాంగ్రెస్ మిత్రుడు మాట్లాడినాడు. కాంగ్రెస్ రాజకీయాలు ఎన్నికల మీద గత కొంతకాలంగా మాట్లాడుతున్నటువంటిది ఆడలేక మధ్యలో ఓడింది అన్నట్టుగా దివాలా కోరు రాజకీయాలకు పరాకాష్ట కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఏమంటారు వాళ్ళు? సార్ మాట్లాడుతున్నాడు, మరి అధికారపూర్వకంగా నేషనల్ లెవెల్లో అది అధిష్టానం యొక్క అభిప్రాయమా కాదా నాకు తెలియదు. ఇంతవరకు అయితే వాళ్ళు మాట్లాడలేదు. మళ్ళీ ఇక్కడ బీహార్లో ఇట్లా జరిగింది అట్లా జరిగింది అనేటువంటిది. నేనేమంటున్నా అంటే ఓట్ల చోరీ 65 లక్షల ఓట్లు చోరీ చేసినారనేటువంటిది గత 8-9 నెలలుగా చేసినటువంటి ఆరోపణలు రాహుల్ గాంధీ గారు. దాని మీద ఓటు చోరీ అధికార పాత్ర కూడా ఆయనకుంది. ఆయన బీహార్లో చాలా ప్రాంతాల్లో తిరిగినాడు. కొన్ని ప్రాంతాల్లో ప్రియాంక గాంధీని మోటార్ సైకిల్ మీద కూర్చుండబెట్టుకొని తిరిగినటువంటి సందర్భం ఉంది. సరే, అది వాళ్ళ పార్టీ విధానం. నేనేమంటున్నా అంటే ఇప్పటికి కూడా మేడం 115 నియోజకవర్గాలలో 24 జిల్లాలలో బీహార్లో 24 జిల్లాలలో 115 నియోజకవర్గాల్లో రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగింది. పాదయాత్ర వెహికల్ ఏదో రకరకాలుగా ఆయన తిరిగినాడు. దేని గురించి? ఓట్ చోరీ గురించి. ఒక్క సీటు గెలవలే వాళ్ళు. అక్కడ 6 సీట్లు గెలిచినారు. వాళ్ళ మిత్రపక్షం మజ్లీసు 5 సీట్లు గెలిచింది కనీసం అక్కడ. నేనేమంటున్నా అంటే ఇవల్ల రాహుల్ గాంధీ గారి ఒక జాతీయ విధానం లేదు, అభివృద్ధి ప్రత్యామ్నాయ వేదిక లేదు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఒక ప్రత్యామ్నాయ అనేటువంటిది కాదు, కానీ మేము అమలు చేస్తున్నాం ఈ దేశం అభివృద్ధి ఇట్లా ఉంటుంది, ఈ రకంగానే మా పాలసీలు ఉన్నాయి. అది పారిశ్రామిక రంగం కానీ, వ్యవసాయ రంగం కానీ, కార్మిక రంగం కానీ, విదేశీ వ్యవహారాలకు సంబంధించినటువంటి. ఎన్నడన్నా ఇంతవరకు మీరు కూడా జర్నలిస్ట్ మేడం ఒక ప్రత్యామ్నాయ వేదికను చెప్పలే, ఆయన ప్రణాళికను చెప్పలే దేశానికి. ఇది మేము అధికారంలోకి వస్తే అని ఏం మాట్లాడతాడు? మణిపూర్ అల్లర్లు అంటాడు. ఒకనాడేమో ఏటీఎంలు బాక్సులు దాంట్లో అనేక అవకాశాలు జరుగుతున్నాడు. రెండవది ఆన్లైన్లో డిజిటల్ సిస్టమ్లో ఏదో జరిగిపోతుంది అన్నాడు. అంబానీ గురించి మాట్లాడతాడు.
ఆదాని గురించి మాట్లాడతాడు, విదేశాలకు వెళ్ళి దేశం యొక్క పరువు తీసే అంతర్గతంగా ఉండేటువంటి సమస్యల గురించి, భారతదేశం యొక్క పరువును కించపరిచే విధంగా బ్రిటన్లోను అమెరికాలోను ఆయన మాట్లాడడం అనేటువంటిది ఆయనకు అలవాటు అయినటువంటిది. ఏదైనా ఉంటే మనం మాట్లాడుకోవాలి, లోపల దేశంలో మీరు విమర్శించండి, ప్రజాస్వామ్యంలో మీకు హక్కు ఉంది ప్రతిపక్ష నాయకుడిగా. ఇంతవరకు మరి నేను అడుగుతున్నది ఏంటి, ఓట్ల చోరీకి సంబంధించి సుప్రీంకోర్టు కూడా ఇంటర్ఫియర్ అయింది. సుప్రీంకోర్టు ఏమిచ్చింది, మొత్తం 65 లక్షల ఓట్లను మీరు తొలగించినారో, చనిపోయిన వాళ్ళు కొంతమంది, బదిలీ అక్కడి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది, 2 సార్లు 7 లక్షల మందికి 2వ సార్లు ఓటింగ్ నమోదైంది అనేటువంటిది, ఇవన్నిటి కలిపి సుప్రీంకోర్టు అన్ని పబ్లిష్ చేయండి పలానా తేదీ లోపల, నా జ్ఞాపకం వరకు లాస్ట్ మంత్ కంటే ముందు 19వ తేదీ లోపల పబ్లిష్ చేయమన్నారు. వాళ్ళు ఆన్లైన్లో పెట్టినారు. పెట్టిన తర్వాత కోర్టు మళ్ళీ కేసు వచ్చింది. కోర్టు వ్యాఖ్యానించింది ఏదో మిత్రులకు తెలుసో తెలియదో నాకు తెలియదు. ఇంత కొడితే 2వ 3వ అప్లికేషన్స్ పిటిషన్స్ వచ్చినాయి. ఎక్కడ మరి ఇదేం జరుగుతుంది అనేటువంటి మాట కోర్టు బేసిక్ కోసం డిస్మిస్ చేసినటువంటి కేసు అది. ఇవాళ మళ్ళీ వాళ్ళు ఓడిపోతే ఒక పరిపాలనకు సంబంధించినటువంటి అనుభవం లేనటువంటి కేవలము రాహుల్ గాంధీ అనేటువంటి ఒక వ్యక్తి, రాజీవ్ గాంధీ సోనియా గాంధీ కుమారుడని, ఇందిరాగాంధీ మనమడు అనేటువంటి పద్ధతి లోపల ఇవాళ దేశానికి ప్రత్యామ్నాయ రాజకీయ పరిపాలకుడు అనేటువంటి దాన్ని మీరు తీసుకొచ్చి చేస్తే ప్రజలు అంగీకరించలేదు. మోదీ గారి యొక్క చరిస్మా, మోదీ గారి యొక్క విధానాలు, అక్కడ బీహార్లో నితీష్ కుమార్ గారు కలిసి చేసినటువంటి, ఆయన ఏమంటారు, సుశాసన్ బాబు అంటారు. అక్కడ ఆయన వీళ్ళలాగా అక్రమాలు, అన్యాయాలు, అవినీతి అనేది ఏమి లేదు. సరే పార్టీ మారినాడా మారలేదా అది తర్వాత సంగతి, పార్టీలు మారేటువంటిది ఆ యొక్క పరిస్థితి లోపల అక్కడ మారుతారు, చేస్తారు. అది మీరు మారుతున్నారు, మా పార్టీ మార్చే దాంట్లో కీలకమైనటువంటి చరిత్ర, గత చరిత్ర ఉన్నటువంటిది కాంగ్రెస్ పార్టీకి. ఇవాళ అవన్నీ వదిలేసి మళ్ళీ ఓట్ల చోరీ ఎవరైనా వచ్చినారా రోడ్ల మీదకి మేడం? 65% ఓట్ అయింది, 69 యావరేజ్గా 65. ఇంకో 2వ సెషన్లోకి వచ్చేటప్పటికి 69% అయింది కదా. మా ఓట్లు లేదని రోడ్ల మీదకి వచ్చి అరిచిన వాళ్ళు ఉన్నారా? మీడియా ఉంది కదా, మీ కార్యకర్తలు ఉన్నారు కదా, మీ కార్యకర్తలు అక్కడే ఉన్నారు కదా. అక్కడ ఓటింగ్కి వచ్చినటువంటి వాళ్ళు దొంగ ఓట్ల, మంచి ఓట్ల, చెడ్డ ఓట్ల, ఏ రకంగా జరుగుతుంది అనేటువంటి తెలుసు కదా. ఇవన్నీ వదిలేసి ఏమి చెయ్యలేనటువంటి ఒక నిస్సహాయ నాయకత్వం లోపల ఇవాళ భారతీయ జనతా పార్టీ మీద ఆ నిందలు వేయడం అనేటువంటిది కాంగ్రెస్ కు మంచిది కాదు. ప్రజలు అంగీకరించడం లేదు. అంటే వెంకటరెడ్డి వచ్చే ఇప్పుడు తమిళనాడు ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. అంటే అక్కడ అంటే మనకి నితీష్ కుమార్ అంటే ఇమేజ్ ఏదైతే ఉందో బీహార్ లో పనిచేసింది అవన్నీ కూడా వర్కౌట్ అయ్యాయి. తమిళనాడుకు వచ్చేటప్పటికి అక్కడ ద్రవిడ బలం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, స్ట్రాంగ్ గా ఉన్న పార్టీ. సో ఈ నేపథ్యంలో ఇప్పటికీ కూడా అలియన్స్ కాలేదు బీజేపీ. ఎక్కడ ఇప్పటికీ హిందీ భాషకి సంబంధించి కూడా అక్కడ కొంత జరుగుతున్న పరిస్థితి. సో ఇవన్నీ కూడా అంటే ఎట్లా ఫేస్ చేయగలుగుతారు? ఇప్పుడు మాకు కాంగ్రెస్ కు డైరెక్ట్ గా పోటీ ఉన్నది ఢిల్లీలో మేము గెలిచినాము, హర్యానాలో మాకు వాళ్ళకు ఉన్నది మేము గెలిచినాము, మహారాష్ట్రలో వాళ్లకు వాళ్ళ మిత్రపక్షాలకు ఉన్నటువంటిది మేము గెలిచినాము. గెలుపు అంటే మామూలు కాదు. మహారాష్ట్రలో గెలుపు కూడా మనం మర్చిపోయినాం, కానీ చాలా బ్రహ్మాండమైనటువంటి విజయ సంకేతాన్ని ఇవ్వడం జరిగింది భారతీయ జనతా పార్టీకి, దాని మిత్రపక్షాలకు. ఇప్పుడు ఇక్కడ మేము గెలిచినాము 202 సీట్లు, 101 సీట్లు మేము పోటీ చేసినాము, 101 సీట్లు నితీష్ కుమార్ గారు ప్లస్ ఇతర పార్టీలు 29 ఎంతో 28 చేయడం జరిగినటువంటిది. 202 సీట్లు వచ్చిన మాట వాస్తవం. ఇప్పుడు మీరు అడుగుతున్నారు ప్రశ్న, రాత్రి మాట్లాడినారు గౌరవ ప్రధానమంత్రి గారు మోదీ గారు మాట్లాడినారు. నెక్స్ట్ ఎలక్షన్స్ బెంగాల్, అస్సాం, సరే అది చిన్న రాష్ట్రం అనుకోండి, కేరళ, తమిళనాడు, ఈ మూడిట్లో కూడా మేము చేసేటువంటి కార్యక్రమం ప్రజల యొక్క మద్దతు కోసం మేము వెళ్ళడం జరుగుతుంది. మాకు ఈజీగా మేము ఆల్రెడీ మేము 80-90 మంది ఎమ్మెల్యేలు ఉన్నారండి. మొన్న కాదు అంతకుముందు 25 పార్లమెంట్ సభ్యులు మేము అక్కడ గెలవడం జరిగింది. ఇప్పుడు కూడా మాకు 18 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు బెంగాల్లో. మేము ఆల్టర్నేటివ్ను, కాంగ్రెస్ ఎక్కడ పోయిందో తెలియదు, అసలు అడ్రస్సే లేదు, వీళ్ళ పాత్రే లేదు అక్కడ. కమ్యూనిస్టులు అయితే ఎగిరిపోయినారు. తమిళనాడు మీరు అడుగుతున్నారు, తమిళనాడులో కూడా మేము 2 సంవత్సరాల నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మోదీ గారు అనేక ప్రకటనలు, అనేక ప్రాంతాలను విజిట్ చేయడం జరిగింది. తమిళనాడు ప్రజల యొక్క భావాలను, భావోద్వేగాలను మేము అనుభవించుకొని వాళ్ళ దృష్టిలో మేము ప్రయత్నించడం జరుగుతుంది. మేము కూడా అక్కడ డైరెక్ట్ గా మేము అధికారంలోకి వస్తామని మేము చెప్పడం లేదు. మాకు మిత్రపక్షం ఉంది ఏడీఎంకే, ఏదో రకంగా దాంట్లో మా చేసే ప్రయత్నాలు మాకుంటాయి, దాంట్లో ఏం సందేహం లేదు. అక్కడ కూడా మేము కొట్టడానికి అవకాశం ఉంది. ఇక కేరళకు వచ్చినప్పటికీ వాళ్ళకే సరిగ్గా లేదు. కాంగ్రెస్ వాళ్ళు, సిపిఎం వాళ్ళు కొట్లాడుకుంటారు, మళ్ళీ మిత్రపక్షం అంటారు. అక్కడ కూడా మా పాత్ర ఉంది. సరే కర్ణాటకలో ఎట్లాగో మేము గతంలో పాలించినాము, మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో వల్ల బేస్ అంతా ఫిట్ అయి ఉన్నటువంటిది, ఏ క్షణమైనా కూడా మేము ఇక్కడ కూడా అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దక్షిణ భాగాన్ని కూడా మేము మా కబ్జాలోకి తీసుకునేటువంటి అవకాశాలు 2-3 సంవత్సరాల లోపల జరుగుతుంది అనేటువంటిది మాత్రం చాలా స్పష్టంగా ఉంది. ఈ దేశం మోదీ గారి పరిపాలనను ఆకర్షితులైనటువంటిది. అంతర్జాతీయంగా మోదీ గారికి ఉండేటువంటి పేరు ప్రతిష్టలైనటువంటి దేశ అభివృద్ధిలో చాలా కీలకమైన పాత్ర ఉంది. ఒక సాదా సీదా బీసీ వ్యక్తి
ఏమాత్రం కుటుంబ వ్యవహారాలు, ఆస్తులు, వారసత్వ పాలన లేకుండా ఉండేటువంటి పరిస్థితుల ఈ దేశానికి నాయకత్వం వహించడం అనేటువంటిది ప్రతి భారతీయుడు గర్వించవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ కోణంలో మేము ప్రయత్నం చేస్తామని చెప్పి నిన్న మోదీ గారు మాట్లాడినట్లు స్పష్టంగా కనపడుతున్నటువంటిది. భారతీయ జనతా పార్టీ సౌత్లో లేదు, నార్త్లో ఉంది అనేటువంటి దానికి పరిష్కారాలు దొరుకుతున్నాయి కదా. మీరు ఊహించినారా మేడం బీహార్లో ఈ రకమైనటువంటి గెలుపు విజయ సంకేతం వస్తుంది జేడీయూ బీజేపీ అనేటువంటిది ఎవ్వరూ ఊహించలే. కాబట్టి ఇప్పుడు ఏమో జరిగి ఉండొచ్చు ఇదా అని అంటే చెప్పాల్సినటువంటి జరిగితే చెప్పాలి కదా. ప్రజలు ఎంతమంది 65 లక్షల మంది ఎంతమంది బయటకు వచ్చి మేడం బయటకు వచ్చి అడుగు ఏమైనా ఒకరు ఇద్దరు ఇప్పుడైనా ఇక్కడైనా ఎక్కడైనా నా ఓటైనా మీ ఓటైనా మిస్ అయితే అది వేరే విషయం. కాబట్టి ఏ ప్రజల ఏమనుకుంటున్న విషయం తెలియకుండా ఇష్యూ చేసి ఏమన్నా కొద్దిగా ఇమేజ్ ఉన్నటువంటి తేజస్వి యాదవ్ను కూడా కథం పట్టించుండు రాహుల్ గాంధీ గారు. ఆయన తిప్పి 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 అసలు ఆ సబ్జెక్ట్ ఆయనకు లేదు. షేక్ బాజీ గారు తేజస్విగా సమస్య లేదు. షేక్ బాజీ గారు ఏం చెప్తారు అంటే మొదటి నుంచి కూడా అంటే ఇండియా కూటమిలో అంతర్గత విభేదాలు ఉన్నాయి, సీట్ల పంపకాల్లో కూడా కొంత ఫ్రిక్షన్ అయితే జరిగింది. ఆ తర్వాత అంటే బూత్ మేనేజ్మెంట్ లెవెల్లో అంటే మనం ఎన్డీఏకి చూసుకుంటే వాళ్ళు ఒక డిసిప్లైన్డ్ గా వెళ్ళిన పరిస్థితి, అలాగే బడ్జెట్ లోపం ఏమైనా ఉందనుకోవచ్చా? అంటే ఏమై ఉన్నాయి అనుకుంటున్నారు రీజన్స్ మీరు? ఖచ్చితంగా ఇప్పుడు పార్టీల మధ్య అంతర్గతంగా ఒక సమిష్టిగా పనిచేయడంలో లోపాలు ఉన్నాయమ్మా. అందులో నేను బేసిజానికి పోను, లోపాలు ఉన్నమాట వాస్తవమే. కానీ నేనేం మాట్లాడుతున్నానంటే ఇంత ఘోరాతి ఘోరమైన ఫలితాలు రావటం వెనక ఇంకేదో శక్తులు ఉన్నాయి అంటాను, ఇంకేదో శక్తులు పనిచేసినాయి అంటాను. ఇప్పుడు ఆయన ఓట్లు తీసేయడంలో వెనక ఎటువంటి మతం లేదంటున్నారు బీజేపీ మిత్రుడు. నేను ఒకటే క్వశ్చన్, సూటి క్వశ్చన్, 64 ముందు ఓట్ల గణనలో 64 లక్షల ఓట్లు తీసేశారు. తర్వాత సుప్రీంకోర్టు ముట్టికాయలు వేయడంతో మళ్ళీ దాన్ని సరి చేశారు, మళ్ళీ దాన్ని 44 లక్షలకో తెచ్చారు. దాని అర్థం ఏంటి? మరి మొదటిసారి చేసిన 64 లక్షలు తీసేయడం అనేది దాంట్లో తప్పులు ఉన్నట్టు కదా. మరి అది 44 లక్షలకు ఎందుకు వచ్చింది అంటే మిగతా 20 లక్షల చిల్లర మళ్ళీ యాడ్ అయినాయి కదా. అది పొరపాట్లు కావా? ఇంకొకటి, రాహుల్ గాంధీ గారు కర్ణాటక ఉదంతం కానివ్వండి, తర్వాత హర్యానాలో జరిగిన ఓట్లు తీసేయటం యాడ్ చేయటం అనే ప్రక్రియ ఆధారాలతో సహా చూపించారు. అవి వాస్తవాలు కావా? ఒక ఇంట్లోనే 70 ఓట్లు ఉండటం అవన్నీ కూడా ఓటర్ లిస్టే కదా, ఈసీ ఇచ్చిన ఓటర్ లిస్ట్ ప్రకారమే కదా. అవన్నీ తప్పులు కావా? ఇవన్నీ ఉన్నాయి ఇన్స్పెక్ట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు ఈ ఓట్ల గణన, ఓట్లు ఎస్ఐఆర్ చేయాలని చెప్పేసి చూస్తున్నారు. లక్ష్యం ఏంటంటే ఎక్కడైతే ప్రతిపక్షాలకు బలంగా ఉన్న ప్రాంతాల్లో ఉన్న ఓట్లని తీసేయటం, కొత్తగా యాడ్ చేసుకోవటం. ఈ అడ్జస్ట్మెంట్ కోసం చాలా బలమైన శక్తులు కొన్ని వేల సంఖ్యలో బీజేపీ సపోర్ట్ చేసే ఆర్గనైజేషన్స్ కార్యకర్తలు ఇంటర్నల్ గా పనిచేస్తున్నారు, స్లీపర్ సెల్స్ లాగా దేశం అంతా కూడా అన్ని రాష్ట్రాల్లో. ఇది ఫ్యాక్ట్. ఎక్కడ ఏ నియోజకవర్గంలో ప్రతిపక్షాల ఓట్లు ఉన్నాయి, ఏ కులపు వాళ్ళు ఉన్నారు, ఏ మతం వాళ్ళు ఉన్నారు అనేది లెక్క తీసి వాళ్ళని తీసేయటమే పనిగా పనిచేస్తున్నాయి. దేశంలో ఎలక్షన్స్ జరుగుతున్న రాష్ట్రాల్లో ఇది నిజం అమ్మా. వెంకటరెడ్డి గారు ఏదో చెప్పబోతున్నారు. ఇప్పుడు ఒకటమ్మా 65 లక్షల ఇష్యూ మేడం, 65 ఎందుకు వచ్చిందో చెప్పండి సమాధానం. చెప్తాను ఇప్పుడే, విను. నేను డేటాతో మాట్లాడుతున్నా, డేటా ఉంటది నా దగ్గర. 65 లక్షల ఓట్లను తొలగించినటువంటి విషయం లోపల మరణించిన వాళ్ళు 22 లక్షలు, 2 సార్లు ఓటు నమోదైనటువంటి వాళ్ళు 7 లక్షలు, నివాసాన్ని బదిలీ చేసినటువంటి వాళ్ళు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళిన 25 సంవత్సరాల్లో జరిగింది. ఇది సమగ్ర సవరణ అనేటువంటిది 22 సంవత్సరాల తర్వాత జరిగినటువంటిది. 36 లక్షల మంది నివాసాలను బదిలీ చేసినారు. పెండింగ్ ఇంకా 1,65,000 కేసులు సెటిల్ కానటువంటిది. మొత్తం కలిపితే 65 లక్షలు. సార్ అంటున్నాడు 20. వినండి సమాధానం చెప్తా, వినండి. మీరు 20 లక్షలు యాడ్ చేసిందంటే ప్రశ్న ఏంటంటే, నేనేం ప్రశ్నిస్తున్నానంటే 64 లక్షలు ముందు తీసేశారు కదా, అవును, ఆ సంఖ్య 44 ఎందుకు వచ్చింది అడుగుతున్నా. చెప్తున్నా వినండి సార్. మీకు అర్థం కాకపోతే కాంగ్రెస్ సోషల్ మీడియా మార్చుకోండి కొద్దిగా బాధ్యతని. 36 లక్షల మంది నివాసాన్ని బదలాయించినారు అంటే ఇక్కడ హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్ళి ఉండొచ్చు, ఖమ్మం వాళ్ళు మెదక్ వెళ్ళి ఉండొచ్చు, విజయవాడ పోయి ఉండొచ్చు, గుంటూరు పోయి ఉండొచ్చు. వాళ్ళు చచ్చిపోయినట్టు కాదు, వాళ్ళు ఉంటారు ఆ ప్రాంతాల్లో. యాడ్ అయ్యారు, మళ్ళీ 20 లక్షల మంది యాడ్ అయినారు, అలా పోయినట్టు కాదు వాళ్ళు. రెండవది 7 లక్షల మంది డబుల్ ఓటింగ్ ఉంటది. నాకు కూడా చాలా కాలం డబుల్ ఓటింగ్ ఉండే, ఊర్లో ఉండే, హైదరాబాద్ లో ఉండే. కాబట్టి ఒకదాన్ని నేను తీసేసుకున్నా లాస్ట్ ఎలక్షన్స్ వచ్చినప్పటికీ. ఇవి పొరపాట్లు జరగలేదని కాదు, వీటిని అన్ని సరిదిద్దిన తర్వాత చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు 22 లక్షల మంది. అది అక్కడ కూడా సమగ్ర, అక్కడ జంగిల్ రాజ్ పరిపాలించినాడు కదా,
ఆ లాలూ ప్రసాద్ యాదవ్ గారు పాలించినటువంటి దాంట్లో వచ్చినటువంటి ఇవన్నీ జరిగిన పొరపాట్లను సరిదిద్దినారు. మీరు ఏం చేస్తున్నారు? మీ కార్యకర్తలు ఏం చేస్తున్నారు? బూతుల వల్ల మీకు ఉండరా అసలు కార్యకర్తలు? లేక వాళ్ళ మీద ఆధారపడ్డారా? తేజస్వి మీద ఆధారపడ్డారా? ఓటు దొంగ ఓటు వచ్చింది, వెంకటరెడ్డి గారు వచ్చినారు దొంగ ఓటు వేయడానికి, లేకపోతే వెంకటరెడ్డి గారు ఓటు మిస్ అయింది. మీరు ఎంబడే మీ దగ్గర మీడియా ఉంది కదా, మీకు సమర్పించే మీ వైపు ఉండే మీడియా కూడా జాతీయ స్థాయిలో ఉంది కదా, తెచ్చింది ఏదో ఎడమ పాయింట్ జేబులో చేయి పెట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సరిపోతుంది అండి. ఏదో 4 కేసులు 5 కేసులు ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి తెచ్చి అక్కడికి అనేటువంటిది. రెండవది మేడం, ఏదన్నా ఓట్ చేయాలంటే మరి పార్టీ కదా, ఒక జాతీయ పార్టీ కదా, రిటర్న్ గా ఏమన్నారు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు, రిటర్న్ గా మీరు కంప్లైంట్ చేయండి, మేము ఎంక్వైరీ చేస్తామన్నారు. రిటర్న్ గా మేము ఆరోపణలు బురద మీరు అట్లయితే అది తప్పండి. మీకు దమ్ము ధైర్యం లేదు, మీరు ఆరోపణలు చేయడం ఒకటే నేర్చుకున్నారు. మీరు ఆరోపణలు చోరీ, ఓటు చోరీ అంట. ఏం ఓటు చోరీ? ఓటు చోరీ, సీట్ చోరీ. వేయండి మరి, కోర్టులో కేసేయండి, కోర్టులో కేసేయండి సార్, కోర్టులో కేసేస్తే వస్తుంది కదా, విషయం వస్తుంది కదా. మీకు చాలా కాదు, మీరు రాహుల్ గాంధీ కానీ మార్చుకోండి, ఇంకెవరన్నా పెట్టండి. బీజేపీ ఒకటి ప్రధానమంత్రి ముఖ చిత్రంతో, అంటే ప్రధానమంత్రి ఎవరు అనేది ఒక స్పష్టమైన దీంతో వెళ్ళింది. బట్ ఇండియా కూటమిలోకి వచ్చినప్పటికీ అంటే ప్రధానమంత్రి ఎవరు అనే దానిపై కూడా ఒక స్పష్టత లేని పరిస్థితి. సో ఇదేమైనా కూడా ఒక మైనస్ అయింది అనుకోవచ్చా? ప్రధానమంత్రి ఎవరైందమ్మా? రాహుల్ గాంధీ గారే ప్రధానమంత్రి, రాహుల్ గాంధీ గారే ప్రధానమంత్రి అభ్యర్థి. కూటమిలో కూడా ఇండి కూటమిలో కూడా ఉందా? రాహుల్ గాంధీ గారే ప్రధానమంత్రి. ఇండి కూటమిలో యాక్సెప్టెన్స్ ఉందా దానికి? తర్వాత జనరల్ ఎలక్షన్ అప్పుడు సంగతి అప్పుడు అన్ని పార్టీలు కలిసి కూర్చొని డిసైడ్ చేస్తారు. యాజ్ ఆన్ టుడే రాహుల్ గాంధీ విల్ బి ది ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ ఫర్ ఇండి కూటమి. దానికి ఏం క్లారిటీ ఉంది? క్లారిటీ లేదు మేడం. ఇప్పుడు ఆయన మాట్లాడేది స్టేట్మెంట్ రికార్డ్ చేద్దాము. ఇండి కూటమిలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అని ఏ సమావేశంలోనైనా ఈ గత 10 ఏళ్ల లోపల నిర్ణయించినట్టు ఏమని ఉంటే చెప్పమనండి. ప్రెసిడెంట్ ఖర్గే గారు, ఈయన ప్రతిపక్ష నాయకుడు, అతి కష్టం మీద మొన్న వచ్చింది 50 సీట్లు దాటలేదు, మొన్న 99 వచ్చినాయి. సరే ఓకే, ప్రజాస్వామ్యాలు మేము గౌరవిస్తాం. ఇండియా కూటమికి ప్రధానమంత్రి అని ఎవరు ఒప్పుకున్నారండి? ఎవరు ఒప్పుకున్నారు అంటున్నా. అది ఆ కొట్లాటలు జరిగే ఇంతవరకు ఏం లేకుండా పోతుంది కదా. మీది నాయకత్వం ఎవరున్నారు ప్రధానమంత్రి చెప్పండి. మీరు అనుకుంటే కాదు కదా, మీరు అనుకుంటే రేవంత్ రెడ్డి అనుకుంటే కాదండి. ఢిల్లీలో చెప్పండి, ఢిల్లీలో ఇండి కూటమి తరఫున రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చెప్పలేము. ఏకాభిప్రాయం లేదండి. 42% బీసీలకు సంబంధించిన దానివే మీ ఇండి కూటమిలో ఒక రిజర్వేషన్ పాస్ చేసినరా? పార్లమెంట్ లో మాట్లాడిండ రాహుల్ గాంధీ గారు. ఎందుకు మాట్లాడతారు ఇవన్నీ? మీ కూటమిలో ఎవరికి ఎన్ని అభిప్రాయ భేదాలు ఉన్నాయి? మీరు ఈ ప్రకటన చేస్తే మరుసటి రోజు నుంచి మమతా బెనర్జీ రాను కూడా రాదు, మీ ఎంబడి కూడా రాదు. మీకు అక్కడ బేస్ లేదు. ఏంటంటే భారతీయ జనతా పార్టీని వ్యతిరేకిస్తుంది సిద్ధాంత రీత్యా, కాబట్టి మీరు ఆమెతోని అంటగాగడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీకు ఎక్కడుందండి బేస్? ఎక్కడుందండి? మీకు ఎక్కడున్నది అంటున్నా? బెంగాల్లో మీ పరిస్థితి ఏంది అంటున్నా. నేనేమంటున్నా, ఊహించని కమ్యూనిస్టు రాజ్యంలో కూడా మేము ఇలా 85, 80, 90 అసెంబ్లీ సీట్లు మేము గెలుచుకున్నాం. మీరు గుర్తుంచుకోవాల్సినే. అంతకుముందు ఇప్పుడు కూడా పార్లమెంట్ సభ్యులు 18 మంది ఉన్నారు. అంతకుముందు మాకు 24, 25 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. మోదీ గారి పాలన గురించి దేశంలో ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని మీరు గమనించకుండా ఏది లేకపోతే ఇక మీరు దొంగ ఓట్లేదు. అసలు ఎవడన్నా బయటకు వచ్చిందా చెప్పండి? 2 దఫాలుగా జరిగిన ఎన్నికలు, ఇన్ని జిల్లాలలో జరిగింది కదా. ఒక వచ్చి మా ఓటు లేదని చెప్పినారా? దాన్ని హైలైట్ ఎందుకు చేయలేదు? ఎక్కడెక్కడికి వచ్చి డేటా తెచ్చి పెడుతున్నాడు కదా రాహుల్ గాంధీ గారు. మీరు మీ సొంత వీడియోలలో ప్రతి కార్యకర్తకు వీడియో ఉంది కదా, సెల్ ఫోన్ ఉంది కదా, దాన్ని తీసి నా ఓటు లేదు అని అరసాలి కదా, వాళ్ళు తిట్టాలి కదా. ఎలక్షన్ కమిషన్నో లేకపోతే నితీష్ కుమార్నో లేకపోతే మోదీ గారిని తిట్టాలి కదా. ఏమీ లేదు. మీరేంటంటే ఎటువంటి స్థాయికి వచ్చిందంటే ఇది ఒకటి తొండాట అంటారు తెలంగాణలో. అది ఆడుతున్నారు. చైతన్యం కలిగిన రాష్ట్రాల్లోనే ఓట్లు తీసేస్తే ఏం తీసారో చెప్పాలా సార్? తీసేస్తా అంటే ప్రూఫ్ సార్, అరిస్తే లాభము. రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఉందా అక్కడ చెప్పండి? లేదు, పరిస్థితి లేదు. మాట్లాడతారండి. మీడియా ఉంది కదా, మీకు కూడా మీడియా ఉంది కదా, మీ కార్యకర్తలు మీరు అట్లే అనుకోండి. ప్రూఫ్ లేదు, కంప్లైంట్ అరే చెప్పినా కదండి. 36 లక్షల మంది నివాసాలు మార్చారు. హైదరాబాద్ లో బీహార్ ఎంతమంది ఉన్నారు? హైదరాబాద్ లో బీహార్ ఎందుకు తీసేసిందంటే చెప్పింది కదా, వాళ్ళు రీజన్స్ చెప్పింది కదా. తప్పు జరిగింది కాదు, మీరు చేసిన ఆరోపణలకు సుప్రీంకోర్టు ఏం చెప్పలేదు.
ఫిగర్ కి 24 మీరు అంటే ఏమన్నా ప్రజలు సార్, మీరు ఇట్లా మాట్లాడుకొని మీరు ఇదే కదా నిన్న ప్రధానమంత్రి గారు చెప్పింది. ముస్లిం లీగ్ మావోయిజం వాదంలోనే కాంగ్రెస్ పార్టీ తన సిద్ధాంతాన్ని రూపొందించుకున్నది. ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దాన్ని ఎక్కడ పెట్టాలని అక్కడ పెడుతున్నారు ప్రజలు. ఇంకా కూడా మీకు ఆ చైతన్యం రాకపోతే, ఆలోచన రాకపోతే మీకు మీ పార్టీ మీరు ఆలోచించుకోవాలి దాని గురించి. ఇవాళ మీకు 202 సీట్లు, మాకు వచ్చిన తర్వాత మీకు ఎన్ని సీట్లు అండి? పట్టుమని 6 సీట్లు. మజ్లిస్ కంటే ఒక సీట్ ఎక్కువ. రైట్ అండి, రైట్. ఇక్కడి నుంచి పోయి అక్కడ థ్యాంక్ యూ సో మచ్ అండి షేక్ బాజీ గారు, వెంకటరెడ్డి గారు ఈ డిబేట్ లో పాల్గొనేందుకు. ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్.